10 సంవత్సరాలు వీళ్ళు పవర్లో ఉన్నారు కదా. ఒక్క కలం పోర్టుతోటి తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు, అందరు పర్మనెంట్ కార్మికులు ఉంటారని చెప్పిండు. ఆ రోజు ఈమె పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? ఆ రోజు తండ్రితోటి ఎందుకు మాట్లాడలే? ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే? ఇవి అన్నీ ఆ రోజు ఆమెకు మంచిగా ఎక్కడైతే కాళేశ్వరంలో వచ్చే డబ్బులు వచ్చిందో బ్రహ్మాండంగా ఆమె ఇప్పుడు ఇల్లు కట్టుకొని రోడ్ నెంబర్ 14లో ఒక భవాంతి మాదిరిగా. వీళ్ళ భర్త ఏం వ్యాపారం చేస్తాడు, వీళ్ళ మామ ఏముండే, వీళ్ళ అందరి గురించి వీళ్ళ చరిత్ర తెలుసు. ఈమె అంటుంది నాకు పార్టీ పిలిచి ఎంపీ టికెట్ నువ్వు ఎంపీ బో అని చెప్పిరంట. ఈమె తండ్రి మీద అమ్మతోటి బాగా ప్రెషర్ చేసి నేను ఎంపీకి పోవాలి, నేను ఢిల్లీలో ఉండాలి అంటే కేసీఆర్ పిలిచి టికెట్ ఇవ్వలేదు. ఎవరు నేను ఉన్నా కదా, నేను దగ్గర ఉన్నా, నేను మాటోండ్రోళ్ళకి టికెట్ కట్ చేసిర్రు. అరే ఆయన నా కొడుకు అటువంటోడు, నేను టికెట్ ఆయనకి ఇస్తా అంటే ఈమె అడ్డుపడి, ఈమె తెలంగాణ జాగృతికించి నేను ఒక టికెట్ అడుగుతుందని అడ్డుపడి ఆ టికెట్ని కట్ చేయించింది. కట్ చేయించిన తర్వాత ఆ రోజు నా కుటుంబ సభ్యులు ఏడిసిరు. ఓకే, అంటే ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ టికెట్ మీకు రావాల్సింది? లేలే, బోత్ టికెట్. ఓకే, బోత్ టికెట్ మీకు రావాల్సింది. అక్కడ అందరికీ తెలుసు ఆ రోజులలో టికెట్ ఇస్తే 100% గెలుస్తాను. జోగురామన్ అనే ఒక బీసీ నాయకుడు ఈయన గెలిస్తే కేసీఆర్ దగ్గర ఉంటాడు, నాకు మంత్రి పదవి రాదని ఆయన ఒకటి, ఆ జిల్లా అధ్యక్షుడు ఇట్లా కుట్రబంది టికెట్ ఇచ్చేసింది. ఆ రోజు నుంచే ఈమె కరప్టెడ్, డబ్బుల విషయంలో ఈమె చాలా ఇది చేస్తుంది.